మా కర్తవ్యంగా ఎలాంటి ప్రార్థన ఉండాలి దేశాని కోసం అని చెప్పండి సార్. భారతీయ ధర్మానికి శత్రువర్గాలు ఎవరైనా సరే, అంతఃశత్రువులైనా సరే, బహిశత్రువులైనా సరే, వాళ్ళని నిగ్రహించమని, మేక్ దెమ్ పవర్లెస్. సందేహంలో ఉండి వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారానికి అది నిజమని నమ్మి మోసపోయి ఎవరైతే ఈ భూమికి మాతృ సంస్కృతికి ఎవరైతే విస్మృతితో తప్పులు చేస్తున్నారో వాళ్ళలో వికాసం విజ్ఞానం కలిగి అంతఃకరణలో మార్పు రావాలి. మన సమాజంలో మార్పు రావాలి. ఈ నవచైతన్యం ఒకటి కొత్తది వీళ్ళలో వెలుగు వెలగాలి. ఈ బూజులు దులుపుకుని వీళ్ళు వెళ్ళి దీపం పెట్టుకుని ఇల్లు చూసుకోవాలి. వీళ్ళకి చైతన్యం నీవు ఇవ్వాలి అని చెప్పాలి. ఏదో ఒక దేవతా శక్తిని అడగాలి. ఏ దేవతా శక్తిని అడగాలి? కాళీని అడగాలి. ఏ దేవతా శక్తిని అంటే ఇది అడుగుదాం. ఏమిటి కాళీ యొక్క విశేషం ఏమిటి? విఘ్నేశ్వరుడు చేయలేడా? శివుడు చేయడా? విష్ణువు చేయడా? ధర్మోద్ధరణ చేస్తాడు విష్ణువు ఎప్పుడు అని అంటాం కదా. విష్ణువు చేయడా? మరి మహాలక్ష్మి చేయదా? దుర్గ చేయదా? కాళీ మరి ఎందుకంటున్నారు? అందరి దేవతలు అన్ని శక్తులు కలిగిన వాళ్లే. అసమర్థత ఎందుకుంటుంది ఈ దేవతలలో? సుబ్రహ్మణ్యేశ్వరుడు అసమర్థుడా లేకపోతే విఘ్నేశ్వరుడా? వీళ్ళు సర్వసమర్థులు. భూలోకాన్ని అలా ఎత్తి సముద్రంలో ముతికినా పైకి తీసినా స్వర్గం, ఈ భూమిని తీసుకెళ్లి స్వర్గంలో పెట్టినా సమర్థులు. భూమిని ఇలాగే తీసుకెళ్లి స్వర్గంలో పెట్టగలడు. ఆ స్పేస్ లో స్వర్గం అనే ఒక సీమ ఉంది. దీన్ని అక్కడికి తీసుకెళ్ళగలడు. అందరూ కూడా నేను చెప్పిన వారు అందరూ కూడా. కాళి అంటే కాలస్వరూపిణి. అన్ని కూడా కాలం యొక్క అధీనం మంది ఉన్నాయి. ఒక మనుషుడు పుట్టడం, పెరగడం, పోవడం ఏ విధంగా కాలంలో జరుగుతోందో, ఒక సంస్కృతి, ఒక మతము, ఒక ధర్మము అది పుట్టుగా అది వర్ధిల్లడము, వ్యాప్తి చెందడము, మనుషులలో హృదయాలలో స్థిరపడము, తర్వాత దానికి గ్లాని కలగడము, ఆ గ్లాని కలిగిన తర్వాత మళ్ళీ వాళ్ళలో చైతన్యం కలగడము, చైతన్యం కలిగి పునరుద్ధరణ జరగడము, దాని శత్రువులు దానికి నిర్వీర్యులై ఈతోస్మి అనడము, వ్యాప్తి చెందడం, ఇవన్నీ కాలమందున్నాయి. కాబట్టి ఏ భవిష్యత్తు కాలంలో ఇవి జరగబోతుందో ఆ భవిష్యత్తు నీవే. నువ్వు ఇప్పుడే రా. కాలం కదా. ఇప్పుడు మనకి వృద్ధాప్యంలో రోగం వచ్చింది అంటే ఏమిటి? 30 ఏళ్ల క్రితం ఉండేటువంటి యవ్వనంలో ఉన్నప్పుడు ఓపిక ఏదైతే ఉందో ఇప్పుడు లేదు. కాలమే దీనికి కారణం, కానీ ఇంకేం కాదు. శరీరం అవి ఇవన్నీ కాదు, ఏది చెప్పకూడదు అసలు. ప్రధాన కారణం కాలం, టైం ఫ్లక్స్. కాబట్టి ఒకవేళ ఏదైనా యోగ బలంతో 30 సంవత్సరాలు వెనక్కి పెడితే శరీరం బాగుంటుంది, అంతే కదా. అలాగే ఈ జన్మలో పాపం పూర్వజన్మలో పుణ్యం లేక దరిద్రుడై అష్టకష్టాల్లో ఉన్నాడు. ఈ జన్మలో వాడి చేతనైనది ఏదో ఇన్ని అటుకులైనా సరే వాడికి పెద్ద బ్రాహ్మడికి ఇచ్చాడు. ఈ పుణ్యం వల్ల ధనం వస్తుంది, వాడికి సుఖపడతాడు. ఆ సుఖపడే కాలంలో సుఖపడే కాలం భవిష్యత్తులో ఉంది. ఆ భవిష్యత్తుని ఇప్పుడే తెలుసుకోలేదు. అంతే, ఇది పాసిబుల్. ఇది కాలాన్ని ముందుకి వెనక్కి గడియారంలో ముళ్ళులా తిప్పగలిగినటువంటి సమర్థత కాళీ అనే ఒక శక్తికి ఉన్నది. కాలమే ఒక దేవతగా దాన్ని ఆరాధన చేసిన వాడికి కాలం ముందుకు పెడుతుంది, వెనక్కి పెడుతుంది. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. ఈ రహస్యం తెలిసిన వారు అయ్యా కలి ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉన్నాడు అంతా నేను ఒప్పుకోను. ద్వాపరమో కృతయుగమో త్రేతాయుగమో నాకు తెలియదు. ధర్మం ఉన్నటువంటి మహాయుగం యొక్క స్వరూపము ఈ నేడే నాకు సూర్యోదయంతో మొదలెట్టాలి. నీవు కాలస్వరూపిణివి, గడియారం నేను ముందుకు తిప్పుతాను అనడం. కాబట్టి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళ్యే నమః కాలస్వరూపిణి కాళిని. ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఈ కాలం అనేటటువంటిది కన్ను మూసుకొనుంది, కన్ను తెరిచింది, సృష్టి వచ్చింది. ఆమె ఆ కాల స్వరూపం కాలం అనే ఒక శక్తి మళ్ళీ కన్ను మూసుకుంది, లోకాలన్నీ పోయాయి. ఉన్మేషం అంటే కన్ను తెరవడం, ఉత్పన్నం జగత్ ఉత్పన్నమైంది. నిమేషం అంటే కన్ను మూసుకుంది, విపన్నమైంది లోకం.
ఉన్మేష నిమేష ఉత్పన్న విపన్న భువనావళి లలితా శాస్త్రంలో కాలస్వరూపిణి చెప్తున్నాడు. ఆ కాలాన్ని మనం ఆరాధించాలి.